గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జయలక్ష్మి. ఈరోజు వీడియో ఏమేమి వచ్చాయో మన లిటిల్ గార్డెన్లో చూద్దాం. మళ్ళీ కూరగాయలతో అన్ని వాటర్ అయితే రెడీ అయిపోయాయండి. చక్కగా ఇలా చూసారా, ఇలా అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. అన్నీ మిగిలిపోయినాయి కూరగాయలు అంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, లాస్ట్కి అవి మనం ఇంట్లో వాడేవి అవన్నీ కలిపి ఇలా ఫ్రూట్స్ మొత్తం వేసేస్తాను. ఏవి వేస్ట్ చేయను, మొత్తం అంటే మొత్తం అనమాట. ఇలా దాంట్లో ట్రైన్ వచ్చింది. ఓకే, ఇంకా ఇది మన ఆకు చెట్లు. రాత్రి వచ్చి మామూలు నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాను. ఈ నీళ్ళు పోయలేదు కానీ ఇది రేపు పోస్తాను. ఈ 2-3 రోజులు అయింది. దీంట్లో ఇదిగో నేను ఇందాక ఏం చెప్దాం అనుకున్నా అంటే 2 వెల్లుల్లిపాయ 2 గాని 4 గాని అలా దంచేసేస్తాను. కొంచెం ఇంత చిన్న అల్లం ముక్క వేస్తాను, బీట్రూట్ వేస్తాను, సగం అన్న చిన్నదైతే ఒకటి వేస్తాను, లేకపోతే సగం వేస్తాను అనమాట. ఇలా అన్నీ వేసి రెడీ చేస్తాను. ఇలా పెట్టేస్తాను 4 రోజులు పెట్టేసి వడగట్టేసి చక్కగా ఒక జగ్గుకి 4 జగ్గులు, ఒక 6-7 జగ్గులు నీళ్లు కలిపి మామూలు నీళ్ళకి పోసేస్తాను అనమాట. అలా అయితేనే ఇలా వచ్చేసాయి అనమాట. బాగున్నాయి కదా. ఓకేనండి, మన మందారం చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి చూద్దామా. ఇదనమాట సంగతి. ఈరోజు మందారాలు చూసారా, వావ్ కదా. 1 2 3 4 మొగ్గలు చూడండి. ఇవి రేపు వస్తాయి అనుకుంటా, దాదాపు 10 వస్తాయండి. రేపు కూడా తీయాలి మళ్ళీ వీడియో. వావ్, ఇక్కడ చిన్న చెట్టుకి ఒక్కటి వచ్చింది. ఇదనమాట మన చిన్న తోట. ఇదిగో వంకాయలు విత్తనాలకు అని చెప్పి వైట్ వంకాయ ఇలా పెట్టమన్నారు. నేను ఫస్ట్ టైం పెట్టడం. ఎండకు పెట్టమ్మా పండిన తర్వాత అని చెప్పారు, తీసుకొచ్చాను. పావురాళ్ళు తినేస్తాయి అని చెప్పి నేను దగ్గర ఉన్నప్పుడే ఎండకు పెట్టేద్దామని పెట్టేశాను. ఇదిగోండి వంకాయలు, వంకాయ కలర్ వంకాయలు ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయి చూడు. నిన్న వీడియోలో పెట్టా కదా, మళ్ళీ కొంచెం పెరిగిపోయాయి. ఇవన్నీ వైట్ కలరు, ఇవన్నీ వైట్ వంకాయలు అనమాట కదా. ఈ కోడిగుడ్డు వంకాయలు భలే బాగుంటాయి కదా. ఇంతకీ ఇదంతా ఇక్కడ చూద్దాం. వావ్, మల్లెపూలు చూడండి. నిన్న మొన్న మొగ్గలు చూపించాను కదా పెద్దగా అయినాయని, ఇప్పుడైతే విచ్చుకున్నాయి ఈరోజు చక్కగా. వావ్, సూపర్. కోసేద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి గార్డెన్ అలా తిరిగేసి ఒక రౌండ్ వేసుకొని చక్కగా. ఇదిగో ఇది మన గార్డెన్. అయ్యో, వాటరు మంచినీళ్ళు తాగేవి బాటిల్ ఎండలో పెట్టి వచ్చాను. అదిగో ట్రైన్ అక్కడ ఒక్కసారి కనిపిస్తుంది. మళ్ళీ ఏమో ఇదిగో వచ్చేసింది. మాటల్లోనే చూపిస్తా ఉండండి ఇప్పుడు మీకు. ఇదిగో ట్రైన్ వచ్చేసింది. అది ట్రైన్ ఎన్ని వందలు, అబ్బా ట్విన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో. వావ్, సూపర్ వచ్చింది, భలే ఉందండి. నాకైతే చిన్నపిల్లలకు కూడా ఇంత ఆనందం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకైతే అంత ఇష్టం. అదిగో అక్కడ ట్రైన్ ఒకటి పోతుంది చూసారా మీరు, జూమ్ చేస్తూ ఉండదు. అదిగో అటు. వావ్, నేను తీసే టైంకి వస్తున్నాయి ఈరోజు, లేకపోతే ఇటు తొందరగా రాదు. ఇప్పుడు నేను చూపించిన వైపు తొందరగా రాదు, లేట్గా వస్తుంది అనమాట. ఈరోజు నేను వీడియో తీస్తుంటేనే వచ్చింది. హ్యాపీ. ఇంకొక వైపు ఎక్కడంటే ఇదిగో ఇది మన చిన్న తోట ఉంది కదా. ఇటు వస్తే రోజు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మన వీడియోలో ఒక పార్ట్ అయిపోయింది. ట్రైన్స్ కూడా ఇది ఇటువైపు అయితే ఒకవైపు వస్తుంది. ఇప్పుడు వస్తే చూపిస్తాను మీకు. ఈరోజు ఏం చేశానంటే నేను పచ్చిమిర్చి చెట్లు పైకి ఎక్కించాను. అక్కడ కనిపిస్తుందా మీకు? ఇటు కూడా ఎండకి బాగా వస్తాయని చెప్పి, బాగా నీట్గా వస్తాయని చెప్పి పైకి ఎక్కించేసాను. కరివేపాకు చెట్టు ఒకటి అన్నది, ఇది కూడా ఎక్కిద్దామని చూస్తున్నా. ఏంటిది? ఇదేంటి? నిమ్మకాయ చెట్టు అండి. ఇది బాగా ముళ్ళు వచ్చేసాయి. అమ్మో, పట్టుకుంటేనే గుచ్చుకుంటున్నాయి. బకెట్ పట్టుకున్నా గుచ్చుకుంటున్నాయి అనమాట. నేనేమనుకుంటున్నాను అంటే ఇది కూడా ట్యాంక్ మీదకి ఎక్కించేద్దాము, ఇంకా కొంచెం ఫ్రీ అవుతుంది. ఇదంతా కొంచెం మంచిగా ఫ్రీగా అయిపోతుంది కదా, అందుకని అనుకుంటున్నాను. ఇవాళ బాగా భగవానుడు వచ్చారు. ఇదిగోండి చక్కగా. అందుకని చెప్పి మనకి గడ్డి పూలు అయితే బాగా విచ్చుకున్నాయి ఇలా చక్కగా కలర్స్ తోటి నీట్గా. నిన్న వీడియోలో అయితే సరిగ్గా విచ్చుకోలేదు కదా. ఈరోజైతే వైట్ గులాబీలు. వావ్, వైట్ గులాబీలతో పోటీ పడుతూ ఇంకొకటి వచ్చింది, నేను చూపిస్తాను మీకు. ఏంటంటే అది ఇదేంటి మీరు గుర్తుపెట్టారా? గోంగూర పువ్వు అండి ఇది. వావ్, భలే ఉంది కదా కలర్ కాంబినేషన్. భగవంతుడు ఇచ్చిన కలర్స్ ముందు మనం ఎంత అండి చెప్పండి. చూడండి అసలు ప్రకృతి అందాలే అందాలు.
ఎలా సృష్టిస్తాడు దేవుడు ఇవన్నీ, నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడు, మనం వేసినా వస్తుంది ఇట్లా మంచి కలర్. ఇదంతా లోపల చూడండి ఎంత చక్కటి కలర్ ఇచ్చాడు దేవుడు. బా, చూస్తుంటేనే నాకైతే ఇలా చూస్తూ కూర్చుంటా, ఎలా సాధ్యం అవుతుంది అలా, ఎంత చక్కగా. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్. ఇదిగో ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలరు, ఇదిగో లైటు పింకు, ఎల్లో. బా, దీంట్లో మళ్ళీ దీంట్లో కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇదిగో చూడండి, ఇది ఈ కలర్లో ఎల్లో ఇచ్చి కాంబినేషను, సూపర్ కాంబినేషన్ కలుపుతాడు దేవుడు అయితే నిజంగా. ఇదిగో అబ్బాయి, ఎట్లా అసలు సాధ్యం, నాకు భలే విచిత్రంగా ఉంటుంది చూసి కూర్చొని. నేను ప్రకృతితో ఇలా ఇది చూడండి, అసలు ఎలా సాధ్యం అవుతుంది ఆయనకి, దేవుడికి, నాకు అర్థం కాదు. ప్రకృతి అంటేనే అందాలు చాలు, వీటితో మాట్లాడుకుంటూ కూర్చుంటే భలే హ్యాపీగా ఉంటుందండి. ఇదిగో బా దేవుడా, ఈ కలర్ కాంబినేషన్ చూడు ఎంత అందంగా ఉందో. గోంగూర పువ్వు అండి ఇది. ఇగో టమాటాలు వచ్చాయి, మళ్ళీ పండిపోయినాయి. మొన్న హార్వెస్ట్ చేస్తాం కదా మనం, మళ్ళీ పండిపోయాయి అన్నమాట. ఇలా ఇవన్నీ. ఇంకా నాకు సీతాకోచిలకు వచ్చిందండి. నేను ఇదిగో పచ్చిమిర్చి చెట్టు రోజు రోజుకి పెద్దగా అయిపోతున్నాయి చక్కగా పచ్చిమిర్చిలన్నీ. ఇదిగో పుట్టలు పుట్టలు వచ్చినాయి, భలే వచ్చినాయి, మొత్తం బాగా వచ్చినాయి. ఇదేంటి అసలు, ఇదేం చెట్టో కూడా అర్థం కావట్లేదు. పచ్చిమిర్చియేనా, నాకేదో డౌటు, నాకేం అర్థం కావట్లేదు. ఇది పెరిగిపోతుంది ఇట్లా మరి ఆకులు. కరెక్టే, పచ్చిమిర్చి. ఇదిగో ఇక్కడ పిందె వస్తుంది, అదే అనుకుంటా, పిందె వస్తుంది ఇక్కడ. అవును, పచ్చిమిర్చియే. పాపం నేను అనవసరంగా ఏదో నాకు తెలియక నేను ఏదో అనుకున్నాను, కానీ ఇదిగో ఇదన్నీ అవే. అబ్బా చూడండి ఎంత బాగుంది. ఇదిగో ఇక్కడ ఎక్కిచ్చేసాను పైకి, కరివేపాకు పైకి ఎక్కిచ్చేసా ట్యాంక్ మీదకి. ఇలా అస్సలు లేవలా, ఎంత బరువు ఉందో. ఇదైతే పైన పెట్టేసా చిన్నగా తీసి. ఇదిగో ఇదంతా కరివేపు, ఇదేంటి పచ్చిమిర్చి నారు మొత్తం పైకి ఎక్కిచ్చేసేది. ఇది కూడా ఎక్కిచ్చేసేయాలి. దీంట్లో ఏదన్నా వేసి, ఎందుకంటే ఇక్కడ తడి ఎక్కువ అవుతుంది బాగా. ఎండ తగలాలి, బాగా ఎండ తగిలితేనే బాగుంటుంది అనమాట. అందుకని ఇలాంటి చెట్లకు అవసరం లేదు. ఇది మన లిటిల్ గార్డెన్ అంతా. ఈరోజు పువ్వులు కోసేద్దాము, పువ్వులు కోసేద్దాం. వావ్ కదా, రేపైతే ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు 5 వచ్చాయి కదా, రేపు దాదాపు 10 వరకు వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. మరి అవును వస్తాయి. ఇగో ఎన్ని పెద్ద పెద్ద మొగ్గలు చూసారు కదా, ఇదిగో ఇవన్నీ వస్తాయి, 10 వరకు అయితే వస్తాయి. బా ఏముందిరా నాయన, భలే ఉన్నాయి చూడండి అసలు. మల్లె మొగ్గలు ఈరోజు మందారం 2 కోసేద్దాం. ట్రైన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఎన్ని తీసినా నేనైతే తీస్తూనే ఉంటాను, నాకు ఎందుకో అంత ఇష్టం తెలియదు. ఓకేనండి, ఈ పూలు అయితే కోసేస్తాను. ఇప్పుడు మా పాప నైట్ మిగిలిపోయిన అన్నం అంతా తీసుకొచ్చి, ఏది ఎక్కడ పెట్టేసావు, అక్కడ పెట్టేసిందంట. చూద్దారండి, రోజు ఇలా మిగిలిపోతే పిట్టలకైతే వేసేస్తాం. పావురాళ్ళు వస్తాయి కదా, వేస్ట్ చేయకుండా ఇలా ట్యాంక్ మీద పెడితే చక్కగా. సరే అమ్మా వెళ్ళు, కిందకి వెళ్ళిపోను, నేను వస్తాను. నువ్వెందుకు ఎండలో, మళ్ళీ నేను తీసుకొని వస్తా పో. అది అలా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు మల్లెపూలకు వద్దాం అనుకున్నా కదా, మల్లెపూలను మందారాలు కోసేద్దామండి. మందార మందార, వావ్ చూస్తే అస్సలు కోయాలనిపించదు, ఎంత పిచ్చో నాకైతే నిజంగా. ఇలా చూస్తుంటే అంతే. మా పాప అంటుంటుంది, మా అమ్మాయి, ఇంకా నీకు అన్నం వద్దు, నీళ్ళు వద్దు, ఏమొద్దు, ఆ ఎండలో పడి పైన తిరుగుతూ ఉంటావు ఆ చెట్లను చూసుకుంటూ అంటుంటుంది ఎప్పుడు. నిజమేనండి, అది నాకు వీటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది అనమాట. రాత్రి వచ్చి చక్కగా అన్నీ నీళ్లు పోసేసుకొని చక్కగా అన్నిటికీ వెళ్ళిపోయా. నైట్ 7 అయింది మొత్తానికి, చక్కగా నైట్ అయితే బాగుంటుందని. అసలు చూస్తే కొయ్యాలనిపిస్తుందా ఎవరికన్నా? ఇలా ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద పెద్ద మల్లె పువ్వులు, కాలం కాని కాలంలో ఎంత అందంగా చూసుకోవాలనిపిస్తుందండి. కానీ ఎండ ఎక్కువ కొద్ది రాలిపోతాయి కాబట్టి మనకు తప్పదు, ఇంకంతే. కోద్దాం అంటూనే అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నా, కొయ్యాలనిపించట్లేదు. అందుకని ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా, కోసేద్దాం. ఈ వాటర్ అయితే పోయాలి, ఇంక 2 రోజులు అయితే
అంటే రాత్రే కదా మామూలు నీళ్ళు పోసాను. దీన్ని కొంచెం 2 రోజులు అలా ఉంచేది. ఇప్పటికే 2 రోజులు అయింది. ఇంకా 2 రోజుల నుంచి ఇంకా పోసేస్తాను. ఇంత చక్కగా వస్తాయి చూడండి. నీట్గా ఏం వేసే పని లేదు. చక్కగా ప్రకృతి అందాలు, ప్రకృతి అద్భుతాలు. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. నిజంగా పంచిభూతాలని నమ్ముకొని బ్రతకాలండి మనం. అస్సలు మనకి భగవంతుడి దయ వల్ల యూనివర్సల్ మనకి అంతా మంచే జరుగుతుంది, మంచే చేస్తుంది కూడా. అదిగో సూర్యభగవానుడు. నాకెందుకు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి, ఇలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చెట్ల కొమ్మల్లో నుంచి దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇలా బాగుంది కదా, ఎంత ఇష్టం. నా వీడియోలో చాలా వీడియోలు ఇలానే ఉంటుంది చూడండి, కావాలంటే అంత ఇష్టం. ఈరోజు మీతో చెప్తున్నాను కానీ నేనైతే ఆల్రెడీ ఇలా ఆడుకుంటూ ఉంటా. అంతే అటు పరిగెత్తుతా ఇటు పరిగెత్తుతా. మళ్ళేమో చందమామ వచ్చినప్పుడు కూడా అంతే. నైటు మా పాప అంటది చిన్న పిల్లలాగా ఆడుకుంటామని. అంతేనండి, నేను ఇంకా ప్రకృతితో హ్యాపీగా ఉంటుంది. మనకి ఎవరితో ఏ బాధ ఉండదు కదా. యూనివర్సల్ హ్యాపీగా మనల్ని ఉంచుతుంది. మనం ఇప్పుడు మందారాలు అయితే కోసేసుకుందాం. మందారాలను ఇవి అస్సలు ప్రాణం అప్పదు. ఎన్ని మాటలు చెప్తుంటాను కానీ నాకు ఈ పువ్వులు కొయ్యాలంటే అబ్బా అనిపిస్తుంటుంది, కానీ తప్పదు కదా, ఏం చేస్తాం. చూడండి అసలు చేతులు కూడా రావు నాకైతే. ఒకటి బంగారు తల్లులు, 2 3 4 కోసేసాను ఈరోజు. ఇంకొకటి ఉంది కోసేస్తున్నా రండి పాపం. 5 అయిపోయింది. సంతోషమే ఉండదు నాకు, చెట్లు చూస్తేనే ఆనందంగా అనిపిస్తుంటుంది. రేపు వస్తాయిలేండి మళ్ళీ. ఇంక రేపు కూడా ఒక వీడియో తీస్తాను. మల్లెపూల దగ్గరికి వెళ్దాము. ఏం చేస్తాం ఇంకా. ఇది ఒక ఆరెంజ్ కలర్ పువ్వులు బాగుంటాయి. వీటన్నిటిని ఒకరోజు చూడండి పింక్. వావ్, ఆ కలరే వేరు, ఎంత బాగుంది కదా. బచ్చల పండు కలర్ ఏదో అంటారు దీన్ని. బాగుంటుంది చక్కగా. ఇదిగోండి ఇప్పుడు మనం మల్లెపూలు కోసేద్దాం. అసలు ప్రాణం ఒప్పట్లేదు కానీ తప్పదు. బుజ్జి తోట మంది, చిన్ని తోటలు. పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళు ఇంకా ఎంత పెద్ద సంతోషం ఉంటుందో వాళ్ళకి. ఆనందమే ఆరోగ్యం అంటారు కదా, వాళ్ళు ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారో నాకు అనిపిస్తుంటుంది. నేనైతే దీంట్లోనే టైం మొత్తం స్పెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ సగం రోజు ఇంట్లో అంటే సగం రోజు అంతా పైనే ఉంటా. మీకు చూపించేది కొద్దిగా కానీ వీటి పని చేసుకుంటూ వీటిని ఆనందిస్తూ ఇలా బిల్డింగ్ అంతా క్లీన్ చేసుకుంటూ అబ్బా వీటిని చూసుకుంటూ కడుపు నిండిపోయింది నాకైతే. ఎంత బాగుంది కదా ఇలా పెడితే దగ్గరికి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నోళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారండి నాకు అనిపిస్తుంటుంది. అంతే ఏం చేస్తాం, వాళ్ళ అదృష్టం అంతా. నా అదృష్టం అయితే ఇంత చాలు కదా. భగవంతుడు మనకి ఎంత ఇస్తే అంత, దాంట్లోనే ఆనందపడ్డప్పుడే మన జీవితం కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటా. వేరే దానికోసం ఆశపడకూడదు ఎప్పుడైనా. మనకి ఎంత ఇచ్చాడో దేవుడు అంతలోనే ఆశతో ఆనందంగా చేసుకోగలిగితేనే బాగుంటుందని నేను అనుకుంటా. నాకైతే దేవుడైతే ఇంత ప్లేసు ఇన్ని చెట్లు ఇచ్చాడు కదా, చాలు నాకు హ్యాపీ. బాగుంది కదా, వావ్. మందారాలు కోయడం అయిపోయింది కదా, మల్లెలు కోద్దాం. నాకు అస్సలు ప్రాణం రావట్లేదు, ఏం చేస్తాం తప్పదు కదా, కొయ్యాలి. ఇదిగో కోసేస్తున్నా, ఇదిగోండి మీకోసమే. బాగున్నాయి కదా, మీకు నచ్చాయా? ఎవరికి నచ్చుకుని ఉంటాయి చెప్పండి. వావ్, ఇది కూడా అబ్బా. ఇదిగోండి వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వీటి తీసేసాం మనం, పాపం తప్పదు. ఇదన్నమాట చక్కగా. ఇవి 2 రేపు వస్తాయి అనుకుంటా. అవును, ఈరోజు ఈవినింగ్ ఇచ్చుకుంటాయి. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ఇప్పుడు ఇంకా రోజు పూల కోసం అయినా మనం తీస్తుంటాం కాబట్టి మీకు కూడా చూపించాలి, నాతో పాటు నా ఆనందం మీకు పంచుకోవాలి కాబట్టి ఈరోజైతే ఈ వీడియో. మన పువ్వుల గార్డెన్లో ఇదొక కలర్, ప్రకృతి కలర్స్లో అన్నాను కదా, ఇదొక కలర్. ఎంత బాగుంటుందో చూడండి అసలు. వావ్, అసలు దేవుడిచ్చిన కలర్స్ చూస్తుంటే ఉంటుంది ఇక్కడ కూర్చొని. మీరు కూడా గమనించండి, ఎక్కడికైనా పార్కుకి వెళ్ళినప్పుడైనా కలర్స్, ఆ నేచర్ని ఆస్వాదించడం మొదలు పెడితే మామూలుగా ఉండదు, ప్రపంచం మర్చిపోతాం మనం. భలే హ్యాపీగా ఉంటుంది, అస్సలు మామూలుగా ఉండదు.
మీరు అలవాటు చేసుకోండి, డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు. ఎవరైనా సరే మామూలుగా మనకి ఎవరేమీ ఎక్కర్లా. అరే మీకు ఒకటి చూపిస్తానే, ఇందాక మా అమ్మాయి అన్నం పెట్టేసి వెళ్ళిపోయింది కదా, పావురాళ్ళు చూడండి, వైట్ పావురం అదిగదిగో కనిపిస్తుందా? నేను వెళ్తే దగ్గరికి పారిపోతుందేమో నన్ను. ఇక్కడ పెట్టేద్దామే, చిన్నగా చూపిస్తాం మీకు. ఇదిగో ఇట్లా వస్తాయి మా ఇంటికి రోజు చక్కగా పావురాళ్ళు. భలే ఉంటుంది, వాటిని చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అవి తింటుంటే అస్సలు పడేయము, ఒక్క మెతుకు కూడా బయట పడేయము. ఎందుకంటే చక్కగా మనకు పావురాళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు పడేయటం? ఇది ఇక్కడ రెడీగా ఉందట. నేను వచ్చానని పారిపోయాయి అన్ని పాపం. అందుకే దగ్గరికి రాను, మీకు చూద్దామని వచ్చాను. వైట్ది వస్తుంది ఒకటి, భలే ఉంటుందండి. మర్చిపోయాను, పావురాళ్ళల్లో కూడా, పావురంలో కూడా ఎన్ని కలర్సో తెలుసా? ట్రైన్ వచ్చింది అదిగోండి, బాగుంటుంది. చిన్నపిల్లల్లాగా హ్యాపీ. చిన్నప్పుడు ట్రైన్ ఎక్కాలంటే ఎంత సంతోషం ఎవరికైనా కదా, అలా. ఇప్పుడు కూడా నాకు పోలేదా అలవాటు, ఎందుకు అంటే ఏంటో తెలీదు, అలా ప్రకృతిని చూస్తూ అవన్నీ ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట. భలే ఉంటుంది నాకైతే హ్యాపీగా. నాకేవో కోట్లు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి ఉండదండి. తోటలో ఆడుకుంటుంటే ఇలా చాలు, హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇదిగో చూడండి, అన్నీ ఇష్టమే, కానీ లేకపోతే నేను బాధపడను. ఇంకోటి వచ్చింది ట్రైను, ఇదిగోండి ట్రైను, పావురము. చక్కగా ఎంత హ్యాపీగా లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. మన లైఫ్ ఒక్కొక్కసారి దేవుడు పెట్టింది ఉంటుంది, దాంట్లోనే మనం చిన్న చిన్నవి వెతుక్కోవాలి సంతోషాలు. ఇక్కడ చూడండి కలర్, ఇదిగో ఇది కనకాంబరం, బ్లూ కనకాంబరం అనమాట. ఇదేమో రెడ్ కనకాంబరం. తర్వాత ఇది చూడండి కలర్స్ చూడండి, దేవుడు ఇచ్చిన కలర్లు అన్నా కదా నేను. ఇక్కడే ఎన్ని కలర్స్ చూసారా, ఇలా ఉంటుందన్నమాట. అమ్మ వెళ్ళిపోదామా? ఇక్కడ బచ్చలాకైతే బాగా వచ్చింది, తేగ అల్లుకుంది అక్కడ కాకుండా, లాస్ట్ కాకుండా ఇక్కడ కూడాను. అందుకే దీన్ని అంతసారి అబ్బా ఇక్కడ మీతో మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి వస్తుందిరా బాబోయ్ అనుకున్నాం. మల్లెపూల వాసన వస్తుందండి. అమ్మ బాబోయ్ ఏం స్మెల్, గుప్పు గుప్పున బా దేని పనికొస్తాయి. అదనమాట సంగతి. ఓకేనండి, ఉంటాను మరి. మీకు నచ్చినట్లయితే మీ జయలక్ష్మి సంతోషాన్ని మీరు కూడా పంచుకుంటున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతిలో ఆనందంగా ఇలా ప్రకృతితో ఆనందంగా ఇలా కాసేపు నేను రోజు గడుపుతాను అనమాట. మన ఆరోగ్యానికి ఒక కారణం అది. అందరూ అంటుంటారు చాలా హుషారుగా ఉంటావనని, ఇదే కారణం నాకు. హుషారుగా అంటే ఏంటి, మన చేతిలోనే కదా ఉంటా. ఇలా చక్కగా పండించుకుంటూ హాయిగా వాటిని చూస్తే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇదిగో ట్రైన్ వచ్చేసింది. సంతోషానికి అవతలే ఉండవండి చెప్పాలంటే, మన చేతుల్లో ఉంటుంది నేను అనుకుంటాను. నా వరకైతే, ఇంకా అందరి గురించి నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేనేమనుకుంటానంటే భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో దాంట్లో సంతోషం చూస్తే ఎంత బాగుంటుంది కదా. మనకిచ్చిన దాన్ని వదిలేసుకొని మళ్ళీ వేరే వెతుక్కుంటూ నాకు ఇది సంతోషంగా లేదు, నాకు ఇది చాలలేదు, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందరికీ అన్నీ ఇవ్వలేడు కదా దేవుడు. మనకిచ్చింది మనం వాడుకోవాలి చక్కగా, అది కూడా సంతోషంగా ఉపయోగించుకుంటూ అలా బ్రతికేయాలి. బాగుంటుంది దాంట్లో లైఫ్. మళ్ళీ పావురాళ్ళు బోల్డ్ వచ్చాయి తెలుసా మీకు, ఎంత బాగున్నాయో. నేను వెళ్తే దగ్గరికి ఎగిరిపోతాయి పాపం తినకుండా అని చెప్పి నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నాను అనమాట. మీకు చూపించాను కదా అని చెప్పి, మరి ఈరోజు కిందకి వెళ్ళిపోదామా అంటాను. రోజు వెళ్ళను కదా, అలా ఉంటుంది నాతోటి. ఇవైతే ఎండకు పెట్టమన్నారండి, పావురాళ్ళు తిని వెళ్ళిపోతాయేమోనని నా భయం. అందుకని వెంటనే తీసుకెళ్తుంటాను ఇంట్లోకి. ఇవన్నీ ఎట్లా పట్టుకోవాలి ఇప్పుడు? మా పాప రాలేదు ఈరోజు. ఓకే, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, జయలక్ష్మిని ఆదరించండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఎనలేని కృతజ్ఞతలు. కొత్త సబ్స్క్రైబ్స్ వస్తున్నారు. ఎలా మీ రుణం తీర్చుకోవాలి నాకు తెలియట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ట్రైన్ వచ్చిందండి. అది మరి ఉంటానండి ఈరోజు. రేపు బోల్డ్ మందారాలు వస్తాయి కదా, వచ్చేద్దాం మళ్ళీ. ఓకేనా, బాయ్. మీ అందరికీ కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు కదా, పాత వాళ్ళకి అందరికి కలిపి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూస్తూ ఉండండి, ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి మన వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు మీరు చూస్తూ ఆనందపడుతుంటే నాకు కూడా సంతోషంగా అలా అనిపిస్తుంది, అంతే. ఆనంద బాష్పాలు. ఓకేనా, ఉంటానండి, బాయ్.